Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss mixture and delegation one of the most important model ana. So model 4 అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ మన షార్ట్ కట్ కంటే ముందు కాన్సెప్ట్ చెప్దాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏముంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వాటర్ ఒక రేషియో ఇస్తానా. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 రేషియోలో ఒక కంటైనర్లో ఉంది. సో ఒక బీకర్లోనేమో 3:4 రేషియోలో ఉంది. సో ఇంకొక బీకర్లో అదే మిల్క్ అండ్ వాటర్ని గనక ఎంత 1:4 ఒకన 1:4 తీసుకొని ఈ రెండింటిని గనక ఏంది కంటైనర్ ఏని ఈ కంటైనర్ బిని సో ఈ రెండింటిని గనక వేరొక కంటైనర్లో 1:1 రేషియోలో గనక మిక్స్ చేస్తే దాంట్లో మిల్క్ వాటర్ యొక్క రేషియో ఎంత అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ప్రాబ్లమ్స్ కూడా ముందు ముందు చేద్దాం. మీ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని షార్ట్ కట్ ఎలా చెప్పాలో కూడా చెప్తాను. రైట్, అంటే దీని మీనింగ్ ఏంటంటే కంటైనర్ ఏలా మిల్క్ వాటర్ అంటే మిల్క్ ఏమో 2 పార్ట్స్ ఉంటే వాటర్ ఏమో 3 పార్ట్స్ ఉన్నాయి. మరి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టున్నా మొత్తం 5 పార్ట్స్ అనమాట. టోటల్గా ఎంత 5 పార్ట్స్లలో మిల్క్ ఎంత పార్ట్ అంటే 2/5 చెప్పాలి. అందరూ ఏంటంటే మిల్క్ ఎన్ని పార్ట్స్ అంటే 2 పార్ట్స్ అంటారు కదా నాన్న. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్గా 5 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అదే అర్థం. ఇక్కడ కూడా ఎంత నాన్న టోటల్గా 5 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మిల్క్ ఎన్ని పార్ట్స్ 2/5. అదే సారీ మిల్క్ ఎన్ని పార్ట్స్ నాన్న, మిల్క్ అనగానే మనం సరే ఇక్కడ మీకు రాస్తాను వేరే కలర్ తోటి. రైట్, సో మిల్క్ వాటర్ ఈ రేషియోలో ఎంత పార్ట్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది అంటే మొత్తం 2/5. వాటర్ ఎంత ఉందంటే 3/5. అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా టోటల్ 5 పార్ట్స్ నాన్న, ఎందుకంటే 1 + 4 5 అనమాట. సో మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 1/5 అనమాట. మిల్క్ పార్ట్ ఎంత ఉందంటే వాటర్ అంటే ఎంత చేస్తావు 4/5 చేయాలి. మరి ఈ రెండు కూడా 1:1 రేషియోలో మిక్స్ చేయాలి. 1:1 అంటే సేమ్ క్వాంటిటీ, సో 1:1 నో ప్రాబ్లం. మరి ఈ రెండు కనుక మిక్స్ చేయాలంటే ఏం చేయాలన్నా మిల్క్ యాడ్ చేయాలి, మిల్క్ యాడ్ చేయాలి, వాటర్కి వాటర్ యాడ్ చేయాలి. సో మిల్క్ యాడ్ చేస్తే ఎంత నాన్న 2/5 + 1/5 ఎంత అవుతుంది నాన్న 3/5 అవుతుంది. సో వాటర్కి వాటర్ యాడ్ చేస్తే ఇగో ఇక్కడ వాటర్ యాడ్ చేయాలి, సపరేట్ అనమాట. సో ఎందుకు థర్డ్ దాంట్లో మిక్సర్ చేయాలి, సపరేట్ యాడ్ చేయాలి. ఇది వాటర్ 3/5. సో ఇక్కడ వాటర్ కూడా సపరేట్గా యాడ్ చేయాలి. ఎంత నాన్న 4/5. సో 3/5 4/5 ఎంత 7/5. సో ఇప్పుడు వీటి ఒక రేషియో కావాలి, మిల్క్ అండ్ వాటర్ రేషియో కావాలంటే ఎంత మిల్క్ ఏమో 3/5, వాటర్ ఏమో 7/5. సో 5కి 5 క్యాన్సిల్ అయితే ఎంత నాన్న 3:7. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ 3:7. అంటే నార్మల్ ప్రాసెస్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. మరి ఇదంతా కాకుండా మన బెస్ట్ షార్ట్ కట్ చేయాలంటే ఇంత టైం కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన పార్ట్స్ ఏమన్నా నాన్న, ఫస్ట్ దాంట్లో 2:3 ఇచ్చిండు, సెకండ్ దాంట్లో 1:4 ఇచ్చిండు. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి 2 + 3 అంతా 5 పార్ట్స్, అంటే దీని యొక్క రిజల్టెంట్ వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ కూడా ఏంటన్నా ఇది ఏ ఇది బి అనమాట. ఓకేనా, సో దీని యొక్క 1 + 4 ఎంత 5. ఇక్కడ కనుక పార్ట్స్ సేమ్ అయినట్లయితే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఇక డైరెక్ట్ థర్డ్ దానికి ఏంటంటే యాడ్ చేయడమేనా. సింపుల్గా ఏం చేయాలి 2 + 1 3, 3 + 4 7. సో 3:7 వచ్చిందా, 3:7 ఇక్కడ కూడా ఎస్. అబ్జర్వ్ చేయండి, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రిజల్టెంట్ వాల్యూ అనేది ఈక్వల్ చేస్తుంది. ఇక్కడ 1:1 ఉన్నప్పుడు ఇది అనమాట. ఓకేనా 1:1. ఒకవేళ 1:1 లేకుండా ఇక్కడ సేమ్ లేకపోతే పరిస్థితి ఏంటి సార్ అనేది కూడా మనం ముందు క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం నాన్న. సో అర్థమైంది కదా, నార్మల్ ప్రొసీజర్ చేయాలంటే ఇంత కథ ఉంటుంది. బట్ అవన్నీ మనకు అవసరమా, ఎగ్జామినేషన్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో వీటి వాల్యూస్ అనేది సేమ్ ఉందా లేదా చెక్ చేయండి. ఈ రెండింటిని సమ్ చేస్తే సేమ్ వచ్చిందా, కథం. సేమ్ వస్తే డైరెక్ట్ ఎడిషన్ చేయడం, అంత మించి చేసేది ఏమీ లేదు. రైట్, ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. రైట్, చదవ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 2 vessels contain mixture of milk and water in proportion. సో ఎంత నాన్న మిల్క్ అండ్ వాటర్ అనేది 9:7. ఫస్ట్ దాంట్లోనేమో 9:7 ఇచ్చిండు, సెకండ్ దాంట్లోనేమో 5:11 ఇచ్చేసి ఏమన్నాడు, ఇఫ్ ద బోత్ వెజిల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 1:1. సో 1:1 రేషియో ఇచ్చినప్పుడు ఏం చేయాలని నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, డైరెక్ట్ ఎడిషన్ చేయాలన్నమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ న్యూ రేషియో. రైట్, చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఎడిషన్ చేద్దాం. ఈ రెండు సేమ్ వస్తుంది కదా, 9 + 5 ఎంత 15, అవునా కాదా. సో 9 + 5 ఎంత రానా 16. ఓకేనా, సో 9 + 5 ఎంత 16 వస్తుంది. మనకు పార్ట్స్ సేమ్ వస్తే డైరెక్ట్ అయిపోవడం. 9 + 5 ఎంత 16, 5 + 11 ఎంత 16. ఎస్, పార్ట్స్ సేమ్ వస్తున్నాయి. పార్ట్స్ సేమ్ వస్తున్నాయంటే ఏం చేయాలన్నా సింపుల్గా రెండింటిని యాడ్ చేయడమే. 9 + 5 ఎంత 16, 7 + 11 ఎంత 18. సో ఏమైనా క్యాన్సిల్ అవుద్దా, ఎస్. ఎంత 3 ఎంబుల, సో 8:9. 2 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది కానీ 2 8 2 9. సో 9 + 5 14 వస్తుంది కదా నాన్న. రైట్, సారీ నాన్న 14 కదా. రైట్, 9 + 5 14 కదా. రైట్, ఏమవుతుంది 14 ఇదేమవుతుంది
18 అవుతుంది. సో అప్పుడు 2 టేబుల్ 7 9. సో ఆన్సర్ ఎంత రానా 7:9. సో ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత 7:9. అంటే నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఈ పార్ట్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయి ఫస్ట్. ఎప్పుడు 1:1 రేషియోలో మిక్చర్ చేయాలన్నప్పుడు, మరి 1:1 కాకుండా డిఫరెంట్గా ఉన్నప్పుడు అనేది నెక్స్ట్ ముందు ప్రాబ్లమ్స్ లో చెప్పుకుందాం. అర్థమైంది నాన్న? వాడు 2 వాల్యూస్ ఏమని 3 వాల్యూస్ ఇస్తాడు. ఇప్పుడు 2 కంటైనర్లు అన్నాడు, ఓన్లీ ఏబి అన్నాడు, నెక్స్ట్ ఏబిసి అనొచ్చు, డి అనొచ్చు, 10 కంటైనర్ ఎన్ని అడిగినా సరే మీరు చేయాల్సింది ఫస్ట్ వాటి యొక్క రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉందా లేదా చెక్ చేయాలన్న. ఏం చేయాలి, వాటి యొక్క రిజల్టెంట్ వాల్యూ అనేది సేమ్ ఉందా లేదా చెక్ చేయాలి. వాటి యొక్క రిజల్టెంట్ వాల్యూ కనుక సేమ్ ఉన్నట్లయితే ఏం చేయాలి, వెంటనే సింపుల్ గా ఎడిషన్ చేయడం. డిఫరెంట్ ఉంటే ఏందనేది నెక్స్ట్ చూద్దాం అనమాట. రైట్, ఇప్పుడు ఏమన్నాడు, 2 వెజిల్స్ కంటైన్ జింక్ కాపర్ అండ్ టిన్, అంటే 3 వచ్చినాయి. ఇప్పుడు ఎంత 3:8:6, నెక్స్ట్ 9:5:3. ఎన్ని ఇస్తే ఏంది నాన్న, ఇఫ్ బోత్ ద వెజిల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ 1:1 రేషియోలో. ఓకే, 1:1 రేషియోలో కాబట్టి సింపుల్ గా చూసేద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ జింక్ కాపర్ న్యూ మిక్చర్. ఫస్ట్ చేయాల్సింది ఏం చేయాలి, రిజల్టెంట్ అనేది సేమ్ ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. సో 3 + 8 11, 11 + 6 ఎంత 17. ఇది 17 వచ్చింది. ఇది ఎంత వస్తుందో చూద్దాం, 9 + 5 14, 14 + 3 ఎంత 17. ఎస్, రిజల్టెంట్ వాల్యూ సేమ్ వచ్చింది. కథం, రిజల్టెంట్ వాల్యూ సేమ్ వస్తే ఏం చేయాలి, ఎడిషన్ చేయడమే. 9 + 3 ఎంత 12. సో 5 + 8 ఎంత 13. సో 6 + 3 ఎంత 9. సో ఏమైనా క్యాన్సిలైజేషన్ అవుతుందో అవ్వదు. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు, సో కాపరు జింకు కాపరు టిన్ యొక్క రేషియో మూడో దాంట్లో ఎంత 12:13:9. ఆన్సర్ అయిపోయింది. చూసారా నాన్న, ఫస్ట్ మీరు చేయాల్సింది ఎలా ఏంది, రిజల్టెంట్ వాల్యూ సేమ్ వస్తుందా లేదా అదొక్కటి చెక్ చేయండి. కథం సేమ్ వచ్చిందా ఎడిషన్ చేయి. మరి సార్ ఇక్కడ 1:1 లేకుండా డిఫరెంట్గా ఉండి ఒకవేళ సేమ్ రాకపోతే ఏంటి సార్ అంటే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనమ్మా, రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి నాన్న. ఈ క్వశ్చన్ ఏమన్నాడు, A and B are 2 alloy of tin and copper prepared by mixing metals in proportion of 13:11 and 5:7 and 5:7 respectively if equal quantities of 2 alloys. So equal quantities అంటే 1:1 melted to form a third alloy, the proportion of tin and copper in C. సో ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ అన్నాడు, సేమ్ 1:1 అన్నారు కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఏ మరియు బి అనేవి వరుసగా 13:11 మరియు 5:7 నిష్పత్తిలో లోహాలను కలపడం ద్వారా తగరం మరియు రాగి యొక్క 2 మిశ్రమాలు ఒకవేళ సమాన పరిణామంలో 2 మిశ్రమ లోహాలు కరిగి మూడో మిశ్రమం సిగా ఏర్పడినట్లయితే సిలో తగరం మరియు రాగి ఎంత. ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలన్నా ఈక్వల్గా ఉన్నదా లేదా చెక్ చేయాలి. నీ డ్యూటీ అది. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏందన్నా ఈక్వల్ గా ఉందా లేదా. సో వీటి యొక్క రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది నాన్న, సో 13 + 11. సో 13 + 11 ఎంత 24. ఇది ఎంత నాన్న 5 + 7 ఎంత 12. ఈక్వల్ ఉందా, ఈక్వల్ గా లేదు. ఇప్పటిదాకానేమో ఈక్వల్ ఉన్నాయి. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే రిజల్టెంట్ వాల్యూ ఈక్వల్ ఉన్నాయి. మరి ఈక్వల్ లేకపోతే ఏంటి సార్ అంటే నాన్న ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి, మనం ఈక్వల్ చెయ్యాలి. అంటే ఇక్కడ 12 ఉంది నాన్న, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ కూడా 24 చేయాలంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుందిగా. అంటే అప్పుడు ఏమైతే 24 వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, ఈ టోటల్ మొత్తం రిజల్టెంట్ వాల్యూని ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. కథం అయిపోయింది. ఎంత చూడండి 13 11. సో బట్ ఇది మాత్రం ఏంది 2 తోటి మల్టిప్లై 5 2 10 7 2 14. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైంది ఈక్వల్ అయిపోయింది. ఇది 24 వస్తుంది, ఇది 24 వస్తుంది. సో అప్పుడు డైరెక్ట్ గా ఎడిషన్ చేయడం. కానీ మీకు డౌట్ ఉంది, ఒకవేళ సార్ ఈక్వల్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకో. నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఎంత అనేది 13 + 11 24, 10 + 14 ఎంత 24. ఎస్, ఈక్వల్ వచ్చిందా. ఈక్వల్ వచ్చిన తర్వాత నీ బాధ్యత ఏంది, సింపుల్ గా ఎడిషన్ చేయడం. ఎంత 23:25. ఆన్సర్ ఎంత నాన్న 23:25 అనమాట. ఓకేనా. సో మీకు ఏదని ఇవ్వండి, దిస్ ఇస్ ద బెస్ట్ లాజిక్ అనమాట. మీరు అలా ఇండివిజువల్ గా వేసుకొని కనుక చేస్తే మాత్రం ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకేనా, రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. 2 వెజిల్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఓకే, ఇది 2:3 ఇచ్చిండు, ఇంకోటి 3:5 ఇచ్చిండు. ఇఫ్ బోత్ వెజిల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఇది ఇంపార్టెంట్. ఇప్పటిదాకానేమో 1:1 1:1 ఉన్న వాల్యూస్ చేసాం, కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు 3:4 నిష్పత్తిలో కలపాలన్నాడు. ఏది ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్, మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ సేమ్ ఉందా లేదా చెక్ చేయి. ఎంత నాన్న 2 + 3 ఎంత 5. నెక్స్ట్ 5 + 3 ఎంత 8. సేమ్ లేవు. ఫస్ట్ ఏం చేయాలి, సేమ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ సేమ్ చేయడానికి ట్రై చేయండి, దాని తర్వాత దాని సంగతి చూద్దాం. సో ఇప్పుడు ఇది సేమ్ కావాలంటే ఏం చేయాలన్నా, ఇప్పుడు దీన్ని 8 తోటి మల్టిప్లై చేసి దీన్ని 5 తోటి మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కదా. ఎస్, దీన్ని 8 తోటి మల్టిప్లై చేద్దాం. ఈ రేషియోని ఏం చేద్దాం 5 తోటి మల్టిప్లై చేద్దాం. ఎందుకు 5 8 ఉంది కదా, లేదంటే ఎల్సిఎం అన్న తీసుకోండి, 40 తీసుకోండి ఎల్సిఎం. సో అలా చేసినా ఓకే, లేదంటే సింపుల్ గా మీకు అర్థం అవడానికి బెస్ట్ ఏంటంటే దానికంటే కూడా
దీన్ని ఈక్వల్గా రావాలి కాబట్టి దీన్ని 5 తోటి చేయి, దీన్ని 8 తోటి చేయి. మనం ఆల్రెడీ మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ రేషియో ప్రపోర్షన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూనే వచ్చాం, అవునా కదా. ఈక్వల్ లేకపోతే కాన్స్టాంట్ వాల్యూస్ ఉంది, ఏం చేయాలి, ఈక్వల్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, 8 తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది, 8 రోజుల 16, 3 ఏముల 24, సో 3 5ల 15, 5 5ల 25. ఎస్, ఇప్పుడు ఈక్వల్గా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి, మీకు డౌట్ ఉందనుకుంటే చెక్ చేసుకోండి. సో ఎంత రానా, 16 + 24 ఎంత, 40. సో 25 + 15 ఎంత, 40. ఎస్, రిజల్ట్ రెండు వాల్యూ ఈక్వల్ వచ్చిందా, వచ్చింది. కానీ ఆగండి, దీంతో ఆన్సర్ అయిపోలేదు. ఏం చేయాలన్నా, వాడు ఏమన్నాడు, ఈ 3:4 తోటి మల్టిప్లై చేయాలన్నాడు. అంటే దీన్నేమో 3 తోటి చేయాలా, దీన్నేమో 4 తోటి చేయాలన్నమాట, ఓకేనా. సో ఇంతకుముందు సార్ ఎందుకు 1:1 చెప్పలేదంటే, ఇంతకుముందు ఏముందమ్మా, దీనికి 1 దీనికి 1 చేస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఇక్కడ ఏం చేసినా, వాడు సింపుల్గా ఏం చేసిన వాడు, ఈ రేషియోని అనేది ఏ రేషియోలో కలపాలని చెప్తున్న వాడు, 3:4 రేషియో. అంటే ఈ మొత్తం రేషియోని 3 తోటి ప్రొడక్ట్ చేయాలి, ఈ మొత్తం రేషియోని 4 తోటి ప్రొడక్ట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. లేదు సార్ ఇప్పుడు ఇలా 2 స్టెప్స్ ఎందుకు, సింగిల్ స్టెప్లో చెప్పమంటే ఇక్కడ చెప్తానా. ఇనిషియల్గా ఎంత ఉంది, 2:3 వాల్యూ ఉంది, ఇదంతా 3:5 ఉంది. ఇది మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. ఇది యాడ్ చేస్తే 8 వస్తుంది. ఈక్వల్గా వచ్చిందా, రాలేదు. నేనేం చేయాలి, ఈక్వల్ రావడానికి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, సో దీన్నేమో ఈ మొత్తం రేషియోనేమో 8 తోటి మల్టిప్లై చేయాలనుకుంటున్నాను, ఈ మొత్తం రేషియోనేమో నేను 5 తోటి మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఈక్వల్గా వస్తుంది. దాని తర్వాత ఈ రేషియో అన్నది, ఆ రేషియోని కూడా దీనికి మల్టిప్లై చేయండి, ఇంటూ దీన్నేమో 3 అనమాట. ఫస్ట్ రేషియోనేమో 3, సెకండ్ రేషియోనేమో 4. కథం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సలైజ్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో 4 1 జా 4 2 జా, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, కాదు. సో మిగిలిన ఏంటి, 2:3 ఇంటూ 3 రోజులు 6, ఇదెంత నాన్న, 3:5 ఇంటూ 5 × 1 5. కథం. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్ చేయండి, ఎంత నాన్న, 6 రోజుల 12, 3 6ల 18, నెక్స్ట్ వచ్చేసరికల్లా 3 5ల 15, 5 5ల 25. దట్స్ ఇట్. ఈ రెండు ఎడిషన్ చేయండి, ఎంత 27 ఎంత నాన్న, 38 43. ఆన్సర్ ఎంత రానా, 27:43 అయిపోయింది. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్. 1:1 అన్నా సరే సేమ్ ప్రాసెస్ నాన్న, ఎటువంటి చేంజ్ లేదు. కానీ అక్కడ 1 అనేది నేను పెట్టట్లేదు, సో ప్రతిసారి పెట్టడం వల్ల టైం వేస్ట్ కదా. సో అందుకోసం నేను డైరెక్ట్ మల్టిప్లై చేశాను అనమాట. సో డైరెక్ట్ ఈ వాల్యూ ఇచ్చిన తర్వాత ఏం చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఈక్వల్ వచ్చేస్తుంది, 8 5 ఈక్వల్ వచ్చి ఆల్రెడీ చెక్ చేశాను, మీకు డౌట్ వస్తుందనే ఉద్దేశంతో మీకు ఇక్కడ 40 వచ్చిందా రాలేదని ఇక్కడ చెక్ చేశాను. బట్ మీరు ఎగ్జామినేషన్ మాత్రం డైరెక్ట్ ఈ స్టెప్ మాత్రమే చేయాలమ్మా. సో మల్టిప్లై చేసిన తర్వాత కూడా డైరెక్ట్ వాల్యూ ఇదే వేయాలి. మళ్ళీ ఇది కూడా ఏది స్టెప్ ఏం చేయాలి తెలుసా, డైరెక్ట్ 6 కదా, అవునా కదా, 3 రోజులు 6, సో 6 రోజుల 12 ఇస్టు నెక్స్ట్ 3 రోజులు 6 16, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 5 × 1 5, సో 5 3 జా 15, నెక్స్ట్ 5 5 జా 25. డైరెక్ట్గా ఎడిషన్ చేయడమే. సో ఎంత 27:43. ఈ స్టెప్ మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లో చెయ్యాలి. దిస్ ఇస్ ద ఓన్లీ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. యూ డోంట్ వాంట్ టు డూ దీస్ ఆల్ రఫ్ క్యాలిక్యులేషన్స్. ఎందుకు, మనకి ఎగ్జామినేషన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా నాన్న. సో 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా 10 అని ఏది ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్ కింద చూస్తాం, ఓకేనమ్మా. సో రైట్, ఇంకో క్వశ్చన్ కూడా చేద్దాం నాన్న. సో మీకు ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది అనమాట, ఓకేనా. రైట్, చూడండి నాన్న, 2 vessels contain milk and water in the ratio of 5:9, in the ratio of 5:9 and 7:11. ఓకే, ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ద బోత్ వెజిల్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఎస్, ఇక్కడ ఏమన్నా 1:1 ఇవ్వట్లేదు, 4:3 రేషియోలో ఇస్తుండు. ఓకే, ఇవ్వని ఏమైనా ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేద్దాం, రిజల్టెంట్ వాల్యూ చెక్ చేద్దాం నన్ను. ఫస్ట్ ఇవ్వగానే రిజల్టెంట్ వాల్యూ చెక్ చేయాలి. సో 5 + 9 ఎంత, 14 అనమాట. ఇక్కడ 14 వచ్చేసింది. ఇక్కడ 7 + 11 ఎంత, 18 వచ్చింది, అవునా కాదా. సో నాకు ఇక్కడ సేమ్ లేదు, మరి సేమ్ లేకపోతే నేనేం చెప్పానా, ఈ రేషియోస్కి సేమ్ చేయాలని చెప్పాను, అవునా కాదా. సేమ్ లేకపోతే ఏం చేయాలి, సేమ్ చేయాలి. సో దీన్నేమో 18 తోటి మల్టిప్లై చేస్తాను, దీన్ని ఏం చేస్తా 14 తోటి మల్టిప్లై చేస్తా. ఎల్సిఎం కూడా చేయొచ్చు. లేదు సార్ ఎందుకు నాకు ఎల్సిఎం అంత టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే, ఇక్కడున్న వాల్యూని దీన్ని మల్టిప్లై చేయి, ఇక్కడున్న వాల్యూ దీన్ని మల్టిప్లై చేయి, మళ్ళీ అయిపోలే ఆన్సర్. ఇంకేం చేయాలన్నా, ఇదేమో 4 తోటి అనమాట, ఇదేది 4 రెట్లు కలపాలి, అంటే 4 రేషియోలు కలపాలి, ఇదేమో 3 పార్ట్స్ కింద కలపాలి. కథం. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలైజేషన్ ఏమైనా ఉంటే ఇక్కడనే క్యాన్సిలైజ్ చేసుకో. సో ఏమన్నా 3 6 జా 18, నెక్స్ట్ ఎంత నాన్న 7 2 టేబుల్లో పోతుంది కదా. సో 2 7 జా
సో 2 3 జా, సో ఏం మిగిలిందా ఇక్కడ 12 మిగిలింది, ఇక్కడేమో 7 అనమాట. డైరెక్ట్ మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, రైట్. రేషియో ఎంత నాన్న 5:2, మీకు అర్థం కావడానికే చేస్తున్నాను. ఇంటూ ఎంత, సో 3 4 జా 12 ఇంటూ 12 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది 7:11 మిగిలింది కదా, సో ఇక్కడ జస్ట్ 7 మాత్రమే మిగిలింది. కథం డైరెక్ట్ గా రాయాలన్న. ఓకేనా, సో 12 5 60, 12 9 108, నెక్స్ట్ 7 7 జా 49, నెక్స్ట్ 77. దట్స్ ఇట్, అయిపోయింది. ఏం చేయాలన్నా పార్ట్స్ అనేది ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా ఎడిషన్ చేయడమే. 60 + 49 ఎంత 109, సో 108 + 77 ఎంత, సో 185. సో ఎంత నాన్న 185 అయిపోయింది. రేషియో ఎంత 109:185. దట్స్ ఇట్. ఇలా చేయాలన్నా. సో ఇది నేను పార్ట్స్ చెక్ చేసుకోవడానికి రానా, ఇది వాల్యూస్ కాదు, జస్ట్ చెకింగ్ చేస్తున్నా. ఈక్వల్ ఉంటే యాడ్ చేయడానికి బెటర్గా ఉంటుంది, బట్ ఈక్వల్ లేవు కాబట్టి ఈక్వల్ చేసుకున్నాను. ఎలా చేశాను, ఎల్సిఎం అన్న తీసుకోలేదంటే దీని వాల్యూ దీంతో ప్రొడక్ట్ చేయి, దాని వాల్యూ దీంతో ప్రొడక్ట్ చేయి, అయిపోతుంది. ఓకేనమ్మా. సో ఇలాంటి బెస్ట్ షార్ట్ కట్స్ కనుక మీకు అన్ని క్లాసెస్ అనండి, ఇవనే కాదు, మీరు క్వాంట్ల బేసిక్ నుంచి హై లెవెల్ వరకు 0 to హీరో బ్యాచ్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటుందమ్మా. సో మన క్లాసెస్ అన్ని కూడా బెస్ట్ లాజిక్స్ తోటి టైం అనేది చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఉంటుంది అనమాట. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని మీకు ఎంటర్ చేసినా వస్తుంది, లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కూడా వీడియో లింక్లో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానమ్మా, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన క్లాసెస్ అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్ నాన్న. సో మన క్లాస్తో పాటు మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న, క్లాస్ నోట్స్ ప్లస్ పీడిఎఫ్ రెండు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్న. అంటే మేము ఏదైతే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ నోట్స్ని పీడిఎఫ్ రూపంలో ఇస్తామన్నమాట. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ ఉంటాయి మన క్లాసెస్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మన క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి నాన్న. సో మన లాజిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే, సో వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అని అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా యాప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి నాన్న, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటాయి మన క్లాసెస్. ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ యొక్క లింక్ ఉన్నది, లేదు మాకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఇండివిజువల్ కూడా సబ్జెక్ట్స్ ఉంది. ఏమైనా జాబ్ అప్డేట్స్ అని ఏవైనా సరే కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అనమాట. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి.